పూర్వకాలంలో ఏదైనా తప్పులు చేస్తే రాజుగారు ఉప్పు పాత్ర శిక్ష వేయమని సైనికులకి చెప్పేవారని కథల్లో చదివాం కదండి. ఈ చేపను కూడాను అలాంటి పనిష్మెంటే ఇచ్చినట్లు ఉన్నారు. సాల్ట్ బేక్డ్ ఫిష్ ఆర్డర్ చేస్తే ఆమ్లెట్ 5 నిమిషాల్లో వేడివేడిగా ఇచ్చేస్తున్నారు. ఇంచుమించుగా ఈ రెస్టారెంట్లోనే అంటే 200కు పైగాను ఐటమ్స్ ఉన్నాయండి. బలాలీత్ అని ఉంది కదా, ఈ ఫుడ్ ఐటెం దేంతో తయారు చేసి ఉంటారో గెస్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఈ ఫుడ్ ఐటెం దగ్గర కూడా పేరు చదివారా అండి? ఎలా ప్రొనౌన్స్ చేయాలో అర్థమైందా? ఇక్కడ 2-3 రకాల స్వీట్లపై గోల్డ్ కూడా వేశారు. అదేనండి, గోల్డ్ డస్టింగ్ అయితే అలా చల్లారు. తేనెపట్టు మీద కూర్చున్న తేనెటీగ అందరికీ హాయ్ చెప్తుంది. పొద్దున్నే ఈ బొమ్మల నిన్ను వరసగా వచ్చేస్తూ అందరినీ హాయ్ హాయ్ చెప్తూ అలా వెళ్తున్నాయి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియో అయితే ఎక్కడ తీసానంటే హిల్టన్ సాల్వా బీచ్ రిసార్ట్స్ అండ్ విల్లాస్ అనే ప్రదేశానికి వెళ్ళామండి. ఇక్కడ ఈ హిల్టన్ రెస్టారెంట్లో తీసాను. బయట వ్యూ అంతా ఎంత బాగుందో చూడండి. అలాగే లోపల రెస్టారెంట్ కానీ వాటర్ పార్క్ యాక్టివిటీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మరి ఇంత ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అయితే రూమ్ నుంచి రెస్టారెంట్ వైపు వెళ్తున్నప్పుడు ఈ దారిలో ఇవన్నీ కనిపించాయి. గురువారం మధ్యాహ్నం ఇక్కడికి వచ్చేసి ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేసి మర్నాడు పొద్దున్న ఫ్రైడే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇటువైపు వెళ్తున్నాం. ఇక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఒకవైపు అయితే డాంటే ఇటాలియన్ రెస్టారెంట్, ఇటువైపు. ఈ ఇటాలియన్ రెస్టారెంట్లోనైతే వెళ్ళగానే ఎడం వైపు అయితే కేక్స్, పేస్ట్రీలు, డెజర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ కార్న్ఫ్లేక్స్, సీరియల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే వేడివేడిగా పాలు కూడాను. ఇటువైపు మనం అంతగా తినగలిగేవి ఏం లేవని అటువైపు ఉన్న ఇంకో రెస్టారెంట్ వైపు వెళ్తున్నాం. మేము ఇలాగ లోపలికి వెళ్తున్నప్పుడు ఎదురవుతున్నాయి బొమ్మలన్నీ వస్తున్నారు వాళ్ళు మాస్కులు వేసుకొని. ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్ బొమ్మలు అయితే చాలా బాగుంటాయి కదండి. వీటిని చూడటం అయితే నాకైతే చాలా ఇష్టం. బొమ్మలు వెళ్ళిపోయాయని ఆ పాప ఇంకా అలా వెనక్కి తిరిగి మరీ చూస్తుంది. ఇక్కడ ఈ రెస్టారెంట్ వైపు మనం లోపలికి ఎంటర్ అవుతుంటేనే కుడివైపు అంతా మొత్తం బ్రెడ్ సెక్షన్ అంతా. ఎన్ని రకాల బ్రెడ్స్ ఉన్నాయో ఈ వీడియోలోనే ఉంది, తప్పకుండా చూడండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఏంటి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఎక్కడికి ముందు వెళ్ళాలి, ఏ ఐటమ్స్ ప్లేట్లో పెట్టుకోవాలన్నంత కన్ఫ్యూజింగ్గా చాలా ఉన్నాయండి. ఈ రెస్టారెంట్లో మొత్తం 6-7 రకాల ప్రాంతాలకు చెందిన వంటలైతే ఉన్నాయి. ఇంటర్నేషనల్గా ఎవరొచ్చినా కానీ వంటలైతే తినడానికి బాగుంటాయి. ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నా కానీ చాలా వరకు టేస్ట్ అయితే చేయలేదండి. అంటే అన్ని రకాల ఐటమ్స్ తిని మన కడుపుని ఇబ్బంది పెట్టకూడదని చికెన్ సాసేజ్లు ఇవి, అలాగే చికెన్ ఐటమ్స్ ఇంకేవో ఉన్నాయి. యాక్చువల్గాను థర్స్డే రాత్రి ఇక్కడ డిన్నర్ చేసామండి. అప్పుడు వచ్చినప్పుడు మెనూ అంతా వేరేగా ఉంది. అప్పుడు కూడా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. అసలు ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటారే అలా ఉన్నాయి. చికెన్, మటన్, ప్రాన్స్ అంటే అవి కూడా ఉన్నాయి. అంటే అప్పుడు డిన్నర్ టైం కాబట్టి ఆ ఐటమ్స్ ఉన్నాయి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అలాగే రాత్రి డిన్నర్ ఐటమ్స్ ఈ వీడియోలోనే ఉన్నాయండి. మీరు ఆ డిఫరెన్స్ అని చూడండి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్లు అన్నీ ఉన్నాయి. అలాగే ఇవన్నీ వేఫల్స్, వీటిపైన వేసుకోవడానికి హనీ ఉంది. అలాగే రకరకాల సిరప్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే నట్టెల్లా ఉంది, చాక్లెట్ సిరప్, ప్యాన్ కేక్ సిరప్ కూడా ఉంది. ప్యాన్ కేక్స్ అండి ఇవి. చిన్నప్పుడు మా అమ్మగారు మైదా పిండి, పాలు, పంచదార కలిపి చిన్న చిన్న దోశల్లా పోసేవారు. అప్పుడంటే బాగా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు మైదా పిండి అనేసరికి భయం కదా. ఈ ప్యాన్ కేక్స్లో అయితే ఎగ్ కూడా వేస్ట్ చేస్తారు. వాటిపైన టాపింగ్స్ కోసం అన్నీ అక్కడ పెట్టారు సిరప్ల నిన్ను. ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి అంతను పళ్ళు, రకరకాల ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, కట్ చేసి ఉన్నాయి, మామూలుగా కూడా ఉన్నాయి. డిన్నర్కి వచ్చామని చెప్పాను కదండి ముందు రోజు రాత్రి. ఆ టైంలోనైతే ఇక్కడ మొత్తం సీ ఫుడ్ అంతా పెట్టారు. పెద్ద పెద్ద చేపలు, రకరకాల చేపలన్నింటిని పెట్టారు. వాటిన్నింటినీ తీసేసి బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే మొత్తం పళ్ళు పెట్టారు. యాక్చువల్గా నేను ముందు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు అలాగే ఎంట్రన్స్ వైపు వచ్చి వీడియో తీస్తున్నాను. ఇదైతే పెద్ద కాఫీ గింజలా ఉంది. అసలు మొత్తం ముందు రోజు రాత్రి చూసిన సెటప్ వేరండి, ఇప్పుడు ఉన్నదంతా మొత్తం అంతా మార్చేశారు. అంటే అక్కడ ఉండే ఐటమ్స్ని బట్టి అంతను మార్చారు. కప్ కేక్స్, డోనట్స్ లాంటివన్నీ ఇక్కడ పెట్టారు. ఈ రెస్టారెంట్లో మన ఇండియన్ షెఫ్స్ కూడా ఉన్నారండి. అలాగే ఫిలిప్పీన్స్ వాళ్ళు, తర్వాత వేరే దేశాల వాళ్ళ షెఫ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి ఇంటర్నేషనల్ గా చాలా మంది విజిటర్స్ అయితే వస్తుంటారు కదా, అందరి టేస్ట్లకు తగ్గట్లుగా వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు. ఇక్కడ రెస్టారెంట్ లోనే కాకుండా మొత్తం హోటల్ అంతా కూడా స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నవ్వుతూ సర్వ్ చేస్తున్నారు. ఏం కావాలంటే వెంటనే వచ్చి తెచ్చి పెడుతున్నారు. మన ఇండియా నుంచి వచ్చిన షెఫ్లు ఉన్నారని చెప్పాను కదండి, వాళ్ళైతే మేము డిన్నర్ చేసినప్పుడు దగ్గరికి వచ్చి ఎలా ఉన్నాయని అడిగారు.
అన్నీ బాగున్నాయని చెప్పామండి. తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి అయితే వచ్చారట వాళ్ళు. మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్లో ఏ ఐటమ్స్ ఉంటాయి అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ ఐటమ్స్ ఏముంటాయని అడిగితే ఇడ్లీ, పరాటా, దోశ లాంటివి ఉంటాయని చెప్పారు. అంటే ఫ్రైడే ఎగ్ కూడా నేను తిన్నాను అంటే, సరే అయితే మీకోసం మళ్ళీ స్పెషల్గా ఉప్మా కూడా చేయిస్తామని చెప్పి మా రూమ్ నెంబర్ అయితే నోట్ చేసుకున్నారు వాళ్ళు. అలాగే పొద్దున్నైతే ఉప్మా కూడాను చేసి ఇచ్చారండి. ఇక్కడ ఈ సెక్షన్లో డిన్నర్ టైంలో ఏమున్నాయో కూడాను ఈ వీడియోలోనే ఉంది చూడండి. గోట్ చీజ్ ఉంది, అలాగే వేరే చీజ్ కూడాను ఉంది, చూసుంటారు కదా. ఇదేమో చియా సీడ్స్ పుడ్డింగ్. ఈ మధ్య చియా సీడ్స్ ఎక్కువగా తింటున్నారు కదండి. ఇవి కొద్దిగా మన సబ్జా గింజల్లాగే ఉంటాయి చూడటానికి. యాక్చువల్గా నువ్వు వీడియో తీయొచ్చా అని ముందే అడిగితే వాళ్ళు నో ప్రాబ్లం వీడియోస్ అయితే తీసుకోండి అని చెప్పారు. సరేనని వీడియో తీయడం మొదలు పెట్టాను. కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఎంతసేపు అని తీస్తాను. ఒక పక్కనేమో టైం అయిపోతుంది ఇంకా, అంటే టిఫిన్ చేయడానికంటూ. ఉదయం 7 నుంచి 11 వరకు బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఇలా కాస్త ముందుకు వచ్చేసరికి ఇదిగోండి మొత్తానికి మన ఇండియన్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇడ్లీ, సాంబార్, పరోటా, అలాగే శనగల కూర ఉంది, కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి కూడా చేశారు. టేస్ట్ అయితే బాగుంది. అలాగే వాళ్ళు మా కోసం చేసిన ఉప్మా కూడాను బాగుంది. ఇక్కడ ఈ సెక్షన్లోనైతే సూప్ కూడా ఉందండి. ఇండియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఇంకొక వైపు వచ్చేసరికి ఇది మిడిల్ ఈస్ట్ అండి. మిడిల్ ఈస్ట్ అరబిక్ సెక్షన్ ఇది. తహీనా సాస్, అలాగే పొమోగ్రనేట్స్ మొలాసిస్ అది. ఇక్కడ అరబిక్ దేశంలో ఉన్నా కానీ ఎక్కువగాను మన ఇండియన్ ఫుడ్డే తింటామండి. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇంట్లో కూడాను మనకి టేస్ట్కి తగ్గట్టుగా వండుకుంటాం. వీళ్ళ వంటల్లో అయితే కాస్త ఉప్పు, కారం తక్కువగా ఉంటాయి. ఆప్రికాట్స్, కిస్మిస్లు కూడాను ఇక్కడ ఉన్నాయి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. వీడియో తీస్తే బాగుంటుందని ఓన్లీ ఫుడ్ ఐటమ్స్కి అయితే నేను తీస్తున్నాను. కింద సెక్షన్లో అయితే మొత్తం మనం సర్వ్ చేసుకోవడానికంటూ ప్లేట్స్, బౌల్స్ అని ఉన్నాయి. మీరు ఒకటి గమనించే ఉంటారు, మనం ఇప్పుడు ఏ క్యూజిన్ వైపు వెళ్ళినా కానీ కట్ చేసిన కూరలు మాత్రం ఉన్నాయి. సలాడ్స్ కింద తింటారు కదా. అంటే డైటింగ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తారు, లేకపోతే అసలు వాటి వైపే వెళ్ళరు. వంకాయ ముక్కలు చూడండి, ఎగ్ ప్లాంట్ విత్ తహీనా. పచ్చడి వంకాయలు బాగా పెద్దవి ఉంటాయి కదండి, అలాంటి వాటితో ఇక్కడ ఎక్కువగా కూర చేస్తుంటారు. ఇవేమో చీజ్ సమోసా, చీజ్ ఫటైర్. ఇంకా మనం మిడిల్ ఈస్ట్ అరబిక్ సెక్షన్ వైపే ఉన్నామండి. ఇక్కడ ఈ వంటకం అయితే చూసారా, స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చూపించాను కదా, అదే వంటకం ఇది. అలాగే పక్కన ఇంకొకటి ఏంటబ్బా అని ఇలాగ మూత అయితే ఓపెన్ చేశానండి. ఏదో లేని మూత పెట్టేపోయాను. మళ్ళీ చూసారు ఇదేదో మన సేమియా ఉప్మాలా ఉంది అని చూసేసరికి చూసారా, సేమియా ఉప్మా లాంటిది టేస్ట్ అయితే నేను చూడలేదు. బలాలీత్ అనే ఐటమ్ పేరు ఇది. సో మన సేమియా లాంటిది కూడాను ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో తింటారు. లాంగ్ వ్యూలో అయితే అరబిక్ సెక్షన్ అంతాను ఇలా ఉంటుంది. ముందు రోజు రాత్రి అయితే ఇక్కడ డిన్నర్ టైంలో అయితే నాన్ వెజ్ అయితే చాలా పెట్టారు. కోల్డ్ కాఫీ, స్పానిష్ కోల్డ్ కాఫీ లాంటివి అయితే చెప్పామండి. ఆ మూడు ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి టేస్ట్. ఇప్పుడు డాంటే అని ఇటాలియన్ రెస్టారెంట్ లోపలికి వెళ్తే పన్నాకోట, మ్యాంగో చీజ్ కేక్, స్ట్రాబెరీ చీజ్ కేక్ లాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అటువైపు ఉన్న రెస్టారెంట్లో చేసేసాం కదండి, అందుకని ఇక్కడ ఏ ఐటమ్స్ కూడా అసలు టచ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ టైంలో 2 రెస్టారెంట్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని చూసారు కదండి. నిజానికైతే ముందు రోజు డిన్నర్ కి, మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళామండి. కానీ డిన్నర్ టైంలో తీసిన వీడియో క్లిప్స్ అయితే కాస్త చీకటిగా ఉన్నాయని వెనక్కి పెట్టానండి. డిన్నర్ టైంలోనైతే ఇప్పుడు రెస్టారెంట్లో ఎలా ఉంది చూడండి. మీరు ఆ తేడానైతే మీరు గమనించే ఉంటారు. బ్రేక్ఫాస్ట్ టైంకి డిన్నర్ టైంకి పెట్టిన ఐటమ్స్ అయితే మారాయి కదా. ఇదిగోండి ఆ ఉప్పు పాత్ర వేసిన చేప, దీంట్లోనైతే ముక్కలు కట్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి అక్కడ షెఫ్ అయితే వడ్డించారు ఇందాక. ఇది చూడడానికి ఏదోలా ఉంది కదండి అసలు. ఈ ఆకుపచ్చగా ఉన్నదైతే సాల్మోగ్రియా సాస్. ఏంటో ఈ పేరైతే కొత్తగా ఉంది. ఈ ఎర్రగా ఉన్నదైతే చెర్రీ టమాటో సాస్. చెర్రీ పళ్ళలాగా చిన్న చిన్న టమాటాలు దొరుకుతాయి. ఇదేమో మాల్డన్ సాల్ట్ లో ఒక రకం. పాపం ఈ సాల్ట్ బేక్డ్ ఫిష్ కి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా సెపరేట్ గా ఒక పెద్ద కౌంటర్ లో ఉంచారు. డిన్నర్ టైంలో అయితే ఇలా నూడిల్స్, పాస్తా అవి ఉన్నాయండి. కారం సరిపోదంటే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి వేసుకోవడానికని. పాస్తా మీరు చేస్తూ ఉంటారండి. మీకు ఏ రకమైన పాస్తా అంటే ఇష్టం, ఏ ఫ్లేవర్ పాస్తా అంటే? కొందరికి వైట్ సాస్ పాస్తా ఇష్టం, కొందరికి వెజిటబుల్ వేసిన పాస్తా ఇష్టం. ఈ వంట పేరు చదివారా? ఇక్కడ ఒక పెద్ద పళ్ళెంలోనే, అంటే మండి పళ్ళెం లాంటిదండి, దాంట్లో మొత్తం ఏదో రైస్ వేశారండి. చుట్టూను పళ్ళుతోని గార్నిష్ చేశారు. ఇందాకైతే చాలా ఎక్కువ ఉండేది, కానీ అందరూ వడ్డించుకున్నాక తగ్గిపోతుంది కదా. స్పెషల్ ఫుడ్ ఆఫ్ ద డే అక్కడ ఉన్నాయి రెండును. కొన్ని పదాలు ప్రొనౌన్సియేషన్ అయితే వేరేగా ఉంటాయి కదండి. మామూలుగా కొన్నిటిని అక్షరాలు అయితే సైలెంట్ పెట్టి పలకాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంలోని ఫ్రూట్స్ అన్ని పెట్టారు కదండి, సేమ్ అదే ప్లేస్లోని సీ ఫుడ్ పెట్టారు. ఎక్కువగా ఐస్ ముక్కలు వేసి పెద్ద పెద్ద చేపలు, చిన్న చేపలు అలాంటివన్నీ ఇక్కడ పెట్టారు.
రాత్రి మొత్తం చేపలతోని ఇక్కడ డెకరేట్ చేసిన ఏరియాలోని పొద్దున్నైతే పళ్ళుతోని చేస్తున్నారు. రాత్రి డిన్నర్ టైం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి తినేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే రాత్రి 10:30 తర్వాత ఇక్కడ ఏరియా అంతా మొత్తం క్లీన్ చేసి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి తగ్గట్టుగా అన్ని ఐటమ్స్ అక్కడ ముందే పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ మన ఇవి ఇండియన్ స్వీట్ బాదుషా ఉంది, అలాగే కలాకండ్ కూడా ఉంది, డిఫరెంట్ కేక్స్ కూడా ఉన్నాయి. ఇది మావా బర్ఫీ. ఇదిగోండి ఈ బుజ్జి బుజ్జి కేకుల మీద ఆల్మండ్స్ బాదం పప్పులు ఉన్నాయి కదండి, వాటి మీద అయితే గోల్డ్ పెట్టారు, గోల్డ్ కోటింగ్ వేశారు. ఇవి అరబిక్ స్వీట్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కదా, బస్బుసా, బాక్లవా లాంటి స్వీట్స్ ఇప్పుడు మనకి కూడా దొరుకుతున్నాయి ఇండియాలో. ఈ స్వీట్స్ అయితే ఓన్లీ ఎగ్ వైట్తోనే చేస్తారనుకుంటాను, బాగా తేలిగ్గా ఉంటాయి. రెడ్ వెల్వెట్ కేక్ ఉంది, మ్యాంగో కేక్, అలాగే ఇదేదో ఎగ్జాటిక్ కేక్ అట. ఇక్కడ ఈ కేక్స్ ఉన్నాయి కదండి, చాక్లెట్ కేక్, వాటిపైన కూడా గోల్డ్ డస్టింగ్ వేశారు. ఇక్కడైతే మొత్తం బ్రెడ్ సెక్షన్ అండి, పైన నేను బ్రెడ్స్ ఇవన్నీ రకరకాల షేపుల్లోని పెద్ద పెద్దవి తయారు చేశారు చూడండి. ఇవన్నీ ఓన్లీ డిస్ప్లే కోసమని, అవన్నీ పైన కబోర్డ్లో ఉంటే ఇవి మామూలుగా టేబుల్ పైన ఇవి తినడానికని ఇక్కడ ఇవన్నీ పెట్టారు. కావాల్సిన వాళ్ళకి బ్రెడ్లోని కొంచెం పీసెస్ కట్ చేసి వేస్తున్నారు. ఇలా పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఎగ్తో తయారు చేసినవి, కొన్ని ఎగ్లెస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని రకాల బ్రెడ్స్లో కూడా ఎగ్ వేస్తుంటారు. సో ఎగ్ తినని వాళ్ళు, ఎగ్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎగ్లెస్ బ్రెడ్స్ను తీసుకోవచ్చు. ఇదేమో ఉమాలి అని ఇక్కడ అరబిక్ ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటుంది. ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇన్ని దేశాల రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి మన ఇండియన్ ఐటమ్స్ ఎక్కడున్నాయి అంటే అక్కడికే వెతుక్కుంటూ వెళ్ళామండి. ఇంతకీ అది ఎక్కడున్నదంటే, అంటే రెస్టారెంట్లో తలుపు తీసి బయటికి వెళ్తే అక్కడ ఓపెన్ ఏరియాలో పెట్టారు. ఎదురుగా మన తాజ్మహల్ రెప్లికా పెట్టారు. అలాగే ఇక్కడ వైట్ రైస్ ఉంది, అలాగే బటర్ చికెన్, పప్పు కూడా ఉంది, అలాగే వెజిటబుల్ కూర కూడా ఉంది. కాకపోతే మన ఇండియన్ ఐటమ్స్ అయితే ఎక్కువగా లేవండి, ఎందుకంటే మన ఇండియన్స్ అయితే అంతగా అసలు ఎక్కడ మాకు కనిపించలేదు. మహా అయితే ఒక్కటో రెండో ఫ్యామిలీస్ ఉన్నట్లు ఉన్నారు అంతే. అంటే మేము డిన్నర్ టైంలోని రెస్టారెంట్లో చూసిన వాళ్ళ గురించి చెప్తున్నామండి. ఇంకా హోటల్లోని ఎంతమంది ఉన్నారో తెలియదు. తండూరులోని రోటీలను అయితే కాలుస్తున్నారండి. కానీ దీనికి మంట అయితే ఎలా వస్తుంది అంటే, ఇదిగోండి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉంది, గ్యాస్ స్టవ్ పెట్టారు, సో దాన్ని కనెక్ట్ చేశారు. ఇక్కడైతే గ్యాస్ సిలిండర్ అయితే ఈ రంగులో ఉంటుందండి. ఇక్కడ మన ఇండియన్ స్టాఫ్ అయితే ఇక్కడ రోటీ, కూర అలాంటివి తింటారట. వాళ్ళకి ఏది కావాలంటే అది తినొచ్చట, కానీ వీళ్ళు రెగ్యులర్గా రోటీ, కూరలే తింటారట. ఇక్కడ రెస్టారెంట్లోని ఏ సెక్షన్కి వెళ్ళినా కానీ అక్కడ రెడీగా ఉన్నవైతే మనం అక్కడ మన ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. కానీ ఏదైనా అక్కడ ఐటెం కావాలి అని అక్కడ వాళ్ళకి షెఫ్కి చెప్తే వెంటనే తయారు చేసి ఇస్తున్నారు. బయట కూడా టేబుల్స్, కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ కూర్చొని తినొచ్చు, లేదంటే లోపలికి కూడా వెళ్ళి తినొచ్చు. వెదర్ అయితే చల్లగా ఉన్నప్పుడు అయితే మాత్రం బయట అలా కూర్చుంటే హాయిగా ఉంటుంది కదండి. మళ్ళీ లోపలికి వచ్చేసిన తర్వాత రాత్రి కూడా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టాఫ్ అయితే కొందరు సాయంత్రం 4 గంటలకు వచ్చి రాత్రి 1 గంట వరకు ఉంటారట. అంటే రాత్రి 10:30 గంటలకల్లా ఇక్కడ క్లోజ్ అయినా కానీ తర్వాత మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి తగ్గట్టుగా అన్ని రెడీ పెడతారట. రాత్రి అంత లేటుగా వెళ్ళినా కానీ మళ్ళీ పొద్దున్నైతే 2-3 కనిపించారండి. అంటే 2 వారాల నుండి ఈ హోటల్కి అయితే జనాలు అయితే విపరీతంగా వస్తున్నారట. సో వాళ్ళకి అన్ని టైంకి సర్వ్ చేయాలంటే ఇక్కడ స్టాఫ్ అయితే ఎక్కువగా ఉండాలి కదా. సుషి అని జపనీస్ వంట మీకు ఆల్రెడీ తెలుసు కదండి. సుషి కూడాను తయారు చేసిన వాళ్ళు ఎవరు కాదండి, మన తమిళనాడు నుండి వెళ్ళిన షెఫ్ అయితే ఆయన తయారు చేశారట ఇవి. ఈ జపనీస్ సుషిని మీరు ఇంతకు ముందు ట్రై చేశారా అండి? రైసు, కూరలు, నాన్ వెజ్తో వీటిని తయారు చేస్తారు కదా. ఈ హోటల్లో స్టే చేస్తేనండి కొన్నిసార్లు అయితే డిన్నర్ కూడాను ఇంక్లూడ్ చేస్తారు ఆ ప్యాకేజ్లో. డిన్నర్ కోసమని వేరేగా డబ్బులు కట్టక్కర్లేదు. బ్రేక్ఫాస్ట్ అయితే ఎలాగో కాంప్లిమెంటరీగా ఇస్తారు, దానికైతే డబ్బులు కట్టక్కర్లేదు. ఆఫర్స్ ఏం లేని టైంలోనైతే డిన్నర్ మనం కొనుక్కోవాలి. మేము కూడా అలాగే డిన్నర్ కొనుక్కున్నాం. ఆల్మండ్ పైన అలాగే ఈ స్వీట్ పైన అయితే గోల్డ్ డస్టింగ్ అయితే వేశారు. కొన్ని రకాల స్వీట్స్ పైన అయితే కాజు కత్లీ అలాంటి వాటిపై అయితే సిల్వర్ ఫాయిల్ వేస్తారు కదండి, సిల్వర్ లైన్ లాంటిది. అలాగే ఈ మధ్యన కొన్ని రెస్టారెంట్స్లో అయితే గోల్డ్ షీట్ కూడా వేస్తున్నారు. పిల్లల కోసమని వేరేగా ఒక చిన్న రూమ్లా ఉందండి, ఇక్కడ వాళ్ళు తింటూ ఆడుకోవచ్చు. వాళ్ళ కోసమని డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఉన్నాయి. మరికొన్ని రకాల స్వీట్స్ అండి ఇవి. ఇక్కడ ఈ రెస్టారెంట్లోనే కాకుండా బయటకు వెళ్ళి వేరే రెస్టారెంట్ కూడా తినొచ్చండి. స్వాంగ్ అనే రెస్టారెంట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయగలరు. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.